వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. తమిళనాడులో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ముగిసింది. అయితే ఇప్పుడు చాలామంది కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు. ఆయనకి అనారోగ్య సమస్య రావడంతో ఆయన ఒక శస్త్రచికిత్స చేసుకున్నారు. సో దానివల్ల ఆయన వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం తమిళనాడు రాజకీయాల్లో చాలా వేగంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విజయ్కి సంబంధించి ఎవరైతే ఇప్పుడు అక్కడ మూడో ప్రత్యామ్నాయంగా నాకు అధికారం ఇవ్వండి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి వచ్చినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఉన్నాడో, సో ఆయన మీద ఒక రకమైనటువంటి ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఏంటి ఆ ట్రోల్స్ అంటే పవన్ కళ్యాణ్తో పోలిస్తూ ఆ ట్రోల్స్ చేస్తున్నారు. ఏంటంటే అది పవన్ కళ్యాణ్ లాంటి సిద్ధాంతాలు ఉండాలి, గెలవాలంటే పవన్ కళ్యాణ్ లాగా ప్రజలకు సేవ చేసేటటువంటి పరిస్థితులు ఉండాలి, అలాగే పవన్ కళ్యాణ్ లాగా ఒక రకమైనటువంటి రాజకీయపరమైన సమీకరణలు ఉండాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ లాగా ఫోజులు ఇస్తేనో, లేకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఆయన చేసినటువంటి అనేక రకాలైన కార్యక్రమాలకి ఇక్కడ ఫోటోల కోసం తాపత్రయపడితేనో అధికారంలోకి రాలేము విజయ్ అని చెప్పేసి చాలామంది అక్కడ ట్రోలర్స్ ఆయన వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి అనేక ఫోటోలు, వీడియోలు కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ లాగా అధికారంలోకి రావాలి అనుకుంటే ఆయన సిద్ధాంతాలను పునికిపుచ్చుకో, అధికారంలోకి రావాలి అనుకుంటే ప్రజలకు సేవ చేయి, అధికారంలోకి రావాలి అంటే పవన్ కళ్యాణ్ వాడినటువంటి పొలిటికల్ స్ట్రాటజీని వాడాలి. అంతే తప్ప ఫోటోలు ఆయన ఏ విధంగా అయితే హావభావాలు ఉన్నాయి, అలాంటి హావభావాలు, లేకపోతే ఆయన వెళ్ళినటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఫోటోలో, ఫేమస్ అయినటువంటి ఫోటోల్లో ఉన్నటువంటి సీన్స్ రీక్రియేట్ చేసినంత మాత్రాన అధికారంలోకి రాలేము అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కొన్ని నేను మీకు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సందర్భంలో ఆయన సైకిల్ దొక్కారు. సేమ్ అదే పరిస్థితిని విజయ్ కూడా ఎన్నికల ప్రచారంలో సైకిల్ దొక్కాడు. సైకిల్ దొక్కేటటువంటి క్రమంలో ఆయన ఎర్ర కండువా మెల్ల వేసుకొని సైకిల్ దొక్కినటువంటి పరిస్థితి. సో ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక రకమైనటువంటి సీన్ క్రియేషన్గా చెబుతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన అలాగే అన్నా లెజినవ్ గారు ఇద్దరు కూడా వెళ్ళి ఒక చర్చిలో కూర్చున్నటువంటి ఫోటో కావచ్చు, అలాగే ఒక చర్చిలో ప్రార్థనల సందర్భంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక ఫోటోని చూపిస్తూ, దాంతోపాటు ఇదే విజయ్ అక్కడికి వెళ్ళి ఆ చర్చిలో మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థిస్తున్నటువంటి 2 ఫోటోలు కూడా చూపించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చర్చికి వెళ్ళారు కాబట్టి విజయ్ కూడా చర్చికి వెళ్ళారు. సో విజయ్ క్రిస్టియన్ కాబట్టి సో ఆయన చర్చికి వెళ్తూ ఉంటారు. సో ఆయన చేసినటువంటి సీన్లని రీక్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పడం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల శంకారావం సందర్భంలో ఆయన ఒక విల్లును తీసుకొని ఇలా ఎక్కుపెడతారనమాట. సో సేమ్ సీన్ని మళ్ళీ విజయ్ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఆ విల్లును ఎక్కిపెట్టినటువంటి పరిస్థితి. సో దాన్ని కూడా పోలుస్తూ ఈ ట్రోలర్స్ ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో పెళ్ళైనటువంటి ఒక జంటతోటి ఆయన ఉంటాడు, వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పడం, వాళ్ళ పక్కన నిలబడి ఫోటో తీసుకుంటారనమాట. సేమ్ అలాగే విజయ్ కూడా ఒక పెళ్ళికి సంబంధించినటువంటి నూతన దంపతులు పక్కన నిలబడుకొని వాళ్ళ చేతులు పైకెత్తేసి సేమ్ అదే ఫోజులో ఆయన ఫోటో తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎర్ర కండువా కప్పుకుని తలకు చుట్టుకున్నటువంటి ఒక పిల్లాన్ని భుజాల మీద కూర్చోబెట్టుకుంటాడు. సో విజయ్ కూడా అలాగే ఎర్ర కండువా కప్పుకున్నటువంటి ఇంకొక పిల్లని భుజాల మీద కూర్చోబెట్టుకున్నటువంటి ఫోటో. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది ఒక పొలిటికల్ స్టంట్స్. సో పవన్ కళ్యాణ్ లాగా అధికారంలోకి రావాలి అంటే ఆయన చేసినటువంటి పనులు, ఆయన తీసుకున్నటువంటి సిద్ధాంతాలు, ఆయన అవలంబిస్తున్నటువంటి సిద్ధాంతాలు వాటి పట్ల ఉండాలి. కానీ ఫోటోలు లేకపోతే ఆ సీన్లు ప్రజల్లోకి వెళ్ళి సినిమాలు చూస్తారు తప్ప వీటికి ఓట్లు రాలవు అనేటటువంటి అంశాన్ని చెబుతూ చాలామంది ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూస్తే విజయ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతున్నారు అనడానికి ఇప్పుడు నేను చూపించినటువంటి ఫోటోలు ఒక నిదర్శనం. ఎందుకంటున్నాను అంటే సో కొన్ని యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు, 1-2 అయితే, కానీ ఇలాంటి పరిస్థితులే. అంటే ఒక రకంగా చెప్పంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ప్రచారం చేశారు, రాజకీయంగా ఆయన ఏ విధంగా ప్రచారం చేశారు, ఆయన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఫోటోలు ఏంటి అనేటటువంటి అన్నిటికి కూడా ఆయన బ్యాక్ ఎండ్ టీం, విజయ్ బ్యాక్ ఎండ్ టీం బాగా కష్టపడి ఆ ఫోటోలన్నీ కూడా సేకరించి ఆ సీన్స్ని ఆయన చేత రీక్రియేట్ చేయించారు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి, రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వస్తే మరి ఈ సీన్ క్రియేషన్ చేసినటువంటి విజయ్కి ఏ విధమైనటువంటి మద్దతు లభిస్తుంది, అలాగే ఆయన సంబంధించిన సిద్ధాంతాలు ప్రజల్లోకి ఎలా వెళ్తాయనేది తెలుస్తుంది. సో ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ మానియా కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి చరిష్మా కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, కేవలం అభిమానులే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్ర నటులు, పార్టీ అధినేతలు కూడా అవలంబిస్తున్నారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.